తెలంగాణ బీసీలలో ముదిరాజులే టాప్ అంట. ఇక చూడు కథ. జనాభా పరంగా అగ్రస్థానం. తర్వాత స్థానంలో ఉన్నది వాళ్ళంటే ఇప్పుడు మన యాదవులు, గౌన్లోళ్ళు, మున్నూరు కాపులు, పద్మశాలీలు. మొన్న కులగణన చేసిరు కదా, గా లెక్క ప్రకారం తెలిసిన లెక్క గిది. కానీ పైసే వాళ్ళు అంటే మళ్ళీ ఈడ రెడ్లేదేనట. ఇక అత్త సొమ్ము అల్లుడు దానం అనుకుతానే చెప్పినారు ముచ్చటగానే. ఇక చూడుని తెలంగాణ మొత్తంలో ఈ ముదిరాజులే అగ్రస్థానం అంటే కనీసం ముదిరాజులకు ఎన్ని మంత్రి పదవులు ఇవ్వచ్చు, ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వచ్చు? దగ్గర ఒక 4 కుటుంబాలు కలిస్తే, ప్రజలారా ఒక 4 కుటుంబాలు కలిస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని మొత్తం మార్చవచ్చు. ఆ 4 కులాలు ఏంటంటే ఇప్పుడు యాదవులు, గౌలోళ్ళు, పద్మశాలీలు, మున్నూరు కాపులు, ఈ ముదిరాజులు. దగ్గర ఈ ముదిరాజులే ఉంటారట. 26,36,000 మంది ఉంటారట ముదిరాజులు ఈ తెలంగాణ మొత్తంలో. మళ్ళీ పోతే యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 20 లక్షల మంది. గౌల సోదరులు ఎంతమంది ఉంటారంటే దగ్గర 16,27,000 మంది ఉంటారంట. అట్నే చేస్తే మున్నూరు కాపులు 13,71,000. ఇక చూడురే గింతమంది ఈ యొక్క 5-6 కులాలు ఒక్కటై మేమందరం ఒక దగ్గర ఉన్నామని అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడులా. కానీ 5గురు కలుస్తారా? కలవాలి. మరి టైం వచ్చింది. మరి ఇంకా ఎన్నేళ్ళు చెప్పురి? దగ్గర 60-70 ఏళ్ళు కావచ్చు ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి పదవిలో బీసీని చూడక. మరి ఎప్పుడైతారు మరి? ఇక మీరు ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు, అంతే కదా. మనం ఇంట్లో ఉంటే ముఖ్యమంత్రి పదవి ఇస్తుండొచ్చునా? గింత కొట్లాడంగానే దిక్కులేదా? ఇప్పటికే బహుజన వర్గాలుగా ఎన్నో రకాలుగా ఎంతోమంది మేధావులు వచ్చిరు. సరే, కొంతమంది వాళ్ళ సారదాల కోసం బహుజన ముంచిపోయిన వాళ్ళు పోయిరు. కానీ మరి అంతిమంగా లుక్సాన్ అయ్యేది మాత్రం ప్రజలే కదా. ఒక్క ముదిరాజులే 26 లక్షల మంది ఊరంట. అంటే మరి ముదిరాజులు మరి ఏం చేస్తున్నట్టు? గౌల సోదరులు ఏం చేస్తున్నట్టు? యాదవులు ఏం చేస్తున్నట్టు? మిగతా కులాల వాళ్ళంతా మీరంతా ఒక్కటైతే ఎట్టరాదు మరి బహుజన రాజ్యం అంటుంటారు ఊర్లల్లో. ఇంకా 200 ఏళ్ళు అయినా కానీ బహుజన రాజ్యం రాకుండా వచ్చులా. అంటే ఇక అయ్యాత పెడితే బయట బత్తా అదిగా ఒకటి చేతగానోడు ఇంట్లో పండుకొని అంటాడే ఎందుకు రాదు? మరి గలకెట్ట సాధ్యమైంది, మనకెట్ట సాధ్యం కాదు అని బహుజనులు అనుకోవాలి. అట్ట అనుకుంటే ముందర పడే ఉపాయం ఉంటుంది. ఇగో మన కాడ మీటింగ్ పెడితే ఊరికి కనీసం 10 మంది కూడా పోలేదంట. మరి ఎక్కడ పోవచ్చు? అదే ఇప్పుడు కాంగ్రెస్ ఆయన మీటింగ్ పెడితే, బీజేపీ ఆయన మీటింగ్ పెడితే, లేకపోతే టీఆర్ఎస్ ఆయన మీటింగ్ పెడితే, ఏమి టీఆర్ఎస్ అలా ఉండే బీఆర్ఎస్ ఆయన మీటింగ్ పెడితే, మళ్ళీ పోతే తెలుగుదేశం ఆయన మీటింగ్ పెడితే డీసీఎం పక్కన ఇచ్చకపోదు. జర మమ్మగా నేను వస్తా సాగు రాగురి అయ్యో నన్ను ఇచ్చిపెట్టి పోయిరా, సరే ఎత్తిపోయి ఈసారి నీకే పెట్టేస్తా రాపో గిట్లా అంటాం. మరి మన కులాల గురించి ఆడ ఇంత పెద్ద కొట్లాడేస్తుంటే మనం ఇంట్లో అంతే బహుజన రాజ్యం వస్తుంది ప్రజలారా? ఎట్లా వస్తుంది చెప్పురి? ఇప్పుడు ఒక్క 5-6 కులాలు కలిసి ఉంటే తెలంగాణలో ఉన్న రాష్ట్ర రాజకీయాన్ని మొత్తం వారం రోజుల చక్రం తిప్పవచ్చు. కానీ మరి ముందరకు రారే, ముందలు కూడా పోతే వెనక కొంకులు బయటకు ఉంచుతారు. మా మిత్రుడు ఒక పాటలు చెప్తాడు, బహుజన రాజ్యం గొప్పగా ఉన్నది నాయన, వాళ్ళు ముందర పోతామంటే ఎన్నికిచ్చారో బయట వెనక కూస్తూ ఉంటారట. గట్టినే ఉన్నది. మరి ముందరికి ఎన్నడు పోతారు చెప్పురు? ఇక తప్పంతా నిజంగా కూడా మీరు ఏమని అనుకోరు, బహుజన దగ్గరనే ఉంది తప్పంతా. ఎట్ట తప్పు ఉందంటే ఏకం కావాలి కదా. ఇప్పుడు కాంచీరామ్ సార్ ఎన్నడో చెప్పిండు, 30-40 ఏళ్ళ కింద చెప్పిండు, 185 కూటికి లేని వారు కూడి తెరాజమన్నడే మాన్య కాంచీరాము అని చెప్పిండు. మరి ఏది 85% ఉన్నారంట మొత్తం నూట్ల. మరి ఎక్కడ పోతుంది మన బహుజన రాజ్యం? ఇక రాదు. అదేంటంటే ఈ కులమైన కంటే ఆ కులమైన పెద్ద, ఆ కులమైన కంటే ఆ కులమైన పెద్ద, ఆ కులమైన కంటే ఆ కులమైన పెద్ద. ఏ పెద్ద అనే మిలిగింది కానీ ఏమైనా రాజకీయంగా ఏమైనా లబ్ధి పొందిరా? ఎసవోంటి కొలువు సంపాదించిన నీ ఇండ్లల్లో బీసీలారా, బహుజనులు పోలేని బీసీలే అని కాదు బహుజనులు, నీ కొడుకు ఎంత ఏమన్నా కొలువు సంపాదించినా కానీ ఆయన ఏం చేయాలి? ఒక ఎమ్మెల్యే కడుకోవాలి. ఈ ఎమ్మెల్యే ఏం చేయాలి? మినిస్టర్ కడుకోవాలి. ఆ మినిస్టర్ ఎడుకోవాలి, ముఖ్యమంత్రి కడుకోవాలి. మరి ముఖ్యమంత్రి ఓళ్ళు రాడా? మరి ఏం సకదారం చెప్పురి? మరి ఆ ముఖ్యమంత్రి ఒక బహుజన వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తి ఉంటే మరి కథ వేరే ఉండదా? మరి ఇంకెన్నడు వస్తుంది? ఎవరన్నా బహుజనవాదం అని మీటింగ్లు పెట్టుకుందాను వీళ్ళకి వస్తే కికర అవుతారు. ఏంటి నవ్వుతారో అర్థం కాదు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు, ఎవరి కోసం వస్తున్నారు అనేది అర్థం చేసుకునే సొయ్యి మన దగ్గర ఉండదు. అది అర్థం చేసుకోవాలి. బహుజనులు అంటే ఎవరు? మనమే కదా. మనమే అంటే దాదాపుగా 85% ఉన్నోళ్ళు. మరి వీళ్ళు మీటింగ్ పెడితే మీరు ఎందుకు పోరు? అదే అగ్రవర్ణాలు ఏదైనా మీటింగ్ పెట్టగానే ఉరికి మీటింగ్లు వింటారు. మరి ఏం వింటారు? వాళ్ళు ఏం చెప్తారు? ఇంటర్ జడ్సేపు ఇంటర్ వస్తారు. మరి అదేదో ఇనుడేదో ఈ బీసీ వర్గాలకు సంబంధించిన మీటింగ్ పెడితే కూడా పోయి ఆ మీటింగ్లు విని మరి వాళ్ళ మనకి ఏం అన్యాయం జరుగుతుంది,
చదువు పరంగా కానీ వైద్య పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ మనకు ఎంత లుక్సాన్ జరుగుతుందని క్లియర్గా మేధావులు చెప్తుంటారు ఆ స్టేజ్ల మీద. కానీ ఏ ఒక్క బీసీ నాయకుడు, ఏ ఒక్క బీసీ లీడర్ కానీ, ఏ ఒక్క బహుజనుడు కానీ వినే ప్రయత్నం కూడా చేయము. మళ్ళీ మనకు బహుజన రాజ్యం రావాలి. ఎటకెళ్ళి వచ్చి పాడైతే చెప్పురి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారా ఏమన్నా? మనకు పోవాలి. జనాభాలో మేమెంతో మాకు వాటంతా కావాలని అడగాలి. అది అడిగితే బరాబరుగా వస్తుంది బహుజన రాజ్యం. ఎందుకు రాదు? బహుజన రాజ్యం రావాలంటే దాదాపుగా అన్ని వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళంతా కలిసి పోవాలి, కొట్లాడాలి. మేము జనాభాలో ఇంతమంది ఉన్నాం, మాకు కావాలి. ఇప్పుడు మనం అందరము ఒక లెక్క ప్రకారంగా ఏమనుకున్నామంటే మాకు ఇంత వాటా కావాలి, ఇంత రిజర్వేషన్ కావాలి అడుకోవడం ఏందే నాకు అర్థం కాదు. కానీ ఎవరిని అడుగుతున్నారు మీరు? బహుజనులు మీరు ఎవరిని అడుగుతున్నారు? ఎక్కువనేది మీరు కదా, ఇస్తే మీరు కాదు ఇచ్చేది. మరి మీరు ఇవ్వకుండా వేరే వాళ్ళ దగ్గర మీరంటే చేయాపుతున్నారు చెప్పురి. ఆయన ఇస్తాడు, ఆయన ఎట్టిస్తాడు? ఆయన 17% ఉన్నాయని 85% ఉన్న వాళ్ళకు మీకు రిజర్వేషన్ కల్పిస్తారు. అంటే మీరు దాన్ని నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? మీరు ఏం చేయాలి? మీరు ఇవ్వాలి. మీరు ఇచ్చే మేమే మీకు ఇంత రిజర్వేషన్ కల్పిస్తున్నాం, మీరు పోటీ చేస్తారా, పోటీ చేయరు, లేకపోతే సపరేట్ వెళ్ళిపోరు అనేది చెప్పే కాడికి రావాలి. గది చేయరు. కానీ ఉత్తపుణ్యానికి మాకు ఏమి ఇస్తుండొచ్చు ప్రభుత్వం వాళ్ళు, మాకు రిజర్వేషన్ ఇంత కలిపిరి అంత కలిపిరి అని అడిగేది కాదు. మీరే కల్పించే స్థానానికి వెళ్ళిపోవాలి. మీరే కల్పించే స్థాయిలో ఉండాలి కదా. ఇప్పుడు చెయ్యి కిందికి చాపుతున్నాం అంటే మనం అడుకుంటున్నట్టు. మనం ఇచ్చే ప్లేస్కి ఇట్లా వచ్చినాం అనుకో అవతల అడుకుంటున్నట్టు. మనం ఇచ్చే ప్లేస్లో ఉండాలంటే మనం ఎక్కువ మంది ఉన్నాం కదా, మరి ఇచ్చేది మనం కదా. తీసుకునే స్థాయికి ఎందుకు వస్తున్నామంటే మనలో ఐక్యత లేక. ఒక 5 కులాలు ఏకమైతే తెలంగాణలో రాష్ట్ర రాజకీయాన్ని మొత్తం మార్చే ప్రయత్నం చేస్తే ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇళ్లలో ఉంటే కాదు, రారి బరాబరుగా బయటికి రావాలి. బహుజన రాజ్యం కోసం కొట్లాడి ఒక బీసీని ముఖ్యమంత్రి చేసిన దాకా నిద్రపోకుండా ఉంటే బహుజన రాజ్యం పక్క వస్తుంది. మహనీయులు కలలుగానే రాజ్యం అనేది ఏర్పడుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదే చెప్పారు, కాంశీరామ్ గారు అదే చెప్పారు, ఇప్పుడున్న చాలా మంది మేధావులు అదే చెప్తారు. బహుజన రాజ్యం రావాలంటే ప్రతి ఒక్క బహుజనుడు కొట్లాడే టైం ఆసన్నమైంది. మీరు బరాబరుగా కొట్లాడాలంటే ఏదో కట్టెలు పట్టుకొని గుత్తలు పట్టుకొని కొట్లాడాలి కాదు, జ్ఞానంతో కొట్లాడాలి. మీరు జ్ఞానంతో కొట్లాడాలి. బరాబరుగా మేము ఇంతమంది ఉన్నామని మా వాట మాకు కావాలని మీరు శాంతియుతంగా పోరాటం చేయాలి. అంతే తప్పితే ఇక కొట్లాడమన్న పాపానికి ఏదో గదలు గడపర్లు పట్టుకొని పోతే కాదు. అది చాలా తెలితో కూడుకున్న పని. మనని వాళ్ళు తెలితోటే కొన్ని ఏళ్ళ నుంచి వెళ్తురు కదా. మనం కూడా తెలితోటి వెళ్ళాలంటే కులాలంతా ఐక్యం కావాలి. కులాల ఐక్యతతో ఒక వర్గం కావాలి. ఆ వర్గం అంతా కలిసిపోయి ఆడ ముఖ్యమంత్రి పదవి చేసే ఉపాయం చేయాలి. కానీ ఇళ్లలో ఉంటే రాదు. సోదరులారా, బహుజనులారా మీకు దండం పెడతాం. మీరు బయటికి వెళ్ళాలి. కేవలం ఇప్పుడు చెప్పినాం కదా, యాదవులు, ముదిరాజులు, గౌడ్లు, మున్నూరు కాపులు, ఇట్లా కొన్ని కులాలు, ఎక్కువ జనాభా ఉన్న కులాలు, వీళ్ళు ఒక 5-6 కులాలు కలిస్తే ఈజీగా బహుజన రాజ్యం వస్తుంది. ఇక ఉంటాం మరి.